పితామహ, ఏమిటి సుయోధన? నీవు గట్టిగా విజృంభిస్తే ఈ పాండవ సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా అనుకుంటున్నారు మీ మిత్రులు. అర్థమైంది సుయోధన. వివాదము అప్రస్తుతం. నేడు చూదుగాని మీ తాత భీష్ముడు కాదు, ప్రళయకాల రుద్రుడవుతాడు. ధన్యులం పితామహ. కౌరవయోధులారా, మహావీరులారా, విజృంభించండి. మీ అవక్ర పరాక్రమం చూపండి. అరాచులను పొడి పొడి చెయ్యండి. ప్రాణవాయువును నొప్పిస్తున్నాడు. భీష్ముని తగట బాణాలను ప్రయోగించి వేస్తూనే ఉన్నాను బాబు. ఇక సహింపరాదు. నేనే ఇతన్ని వధించి నిన్ను కాపాడతాను. బాబా, చక్రం పట్టమని మాట ఇచ్చా మహాత్మా. ఆపకు అర్జున. రా కృష్ణ, నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యమేముంది దేవా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు వెడుగు మర్జునాయని నాదు విసిఖ వృష్టి తెరలి చనుదెల్చుదే